గ్రేట్ మార్నింగ్ ఎవ్రీవన్. మైసెల్ఫ్ వెంకటరమణ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం డిప్రెషన్కి న్యూట్రిషన్కి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. డిప్రెషన్కి న్యూట్రిషన్ ఏ రకంగా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం. డిప్రెషన్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఏ పర్సన్స్లో ఎక్కువగా వస్తుంది అనేది అన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అసలు డిప్రెషన్ అంటే ఏంటంటే జనరల్గా మన బాడీకి హెడేక్ కానీ ఫీవర్ కానీ వచ్చినట్లు మన బ్రెయిన్కి కూడా హెల్త్ సమస్య వస్తే దాన్ని డిప్రెషన్ అంటాం. అంటే ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటారంటే నిరాశగా, అన్నీ కోల్పోయినట్టు, ఎనర్జీ లేకుండా, డల్గా, ఎలోన్గా, సో చాలా అంటే ఒక కైండ్ ఆఫ్ జీవితాన్ని కోల్పోయినట్టు మనుషులు జీవిస్తూ ఉంటారు. అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది? సో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, మన నియర్ వన్ని కోల్పోయినప్పుడు, లేకపోతే అవుట్ సైడ్ సొసైటీ ప్రెషర్స్, ఎలోన్గా ఉండడం, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే బ్రెయిన్లో సెరటోనిన్, డోపమైన్ అనే కెమికల్స్లో చేంజెస్ వల్ల, అలాగే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే కరెక్ట్ సరైన ఫుడ్ తీసుకోకపోవడం. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయి అన్నట్టు. అసలు దీనిని ఎలా గుర్తించాలి? డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు బాధగా, దుఃఖంగా ఉండడం, ఏ వర్క్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, అంటే ఇంట్రెస్ట్ అనేది చూపించరు, డల్గా ఉంటారు, స్లీప్ అప్నియా అంటే నిద్ర పట్టకపోవడం లేదా అతిగా నిద్రపోవడం, ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు, కొందరు అసలే ఫుడ్ తీసుకోరు. దీనివల్ల ఏమైపోతుంది, ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్లోగా వెయిట్ గెయిన్ అవుతుంటారు, వెయిట్ గెయిన్ అయ్యి ఒబెసిటీలోకి వెళ్ళిపోతారు. సో ఇలా రకరకాల రీజన్స్ అనేది దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఈ లక్షణాలు 2 వారాల కన్నా ఎక్కువ ఉంటే వారు డిప్రెషన్లో ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? కౌన్సిలింగ్. ఓకే, ఫస్ట్ సైకాలజిస్ట్ను లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకే, కొంచెం క్లోజ్గా వారితో మాట్లాడుతూ ఉండాలి, వారితో టైం స్పెండ్ చేయాలి. ఓకే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయించాలి, మెడిటేషన్, యోగా అండ్ పర్ఫెక్ట్ న్యూట్రిషన్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. డిప్రెషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకటి ఏంటంటే మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటే ఎండిడి. ఇది దీర్ఘకాలంగా ఉంటుంది, తీవ్రమైన బాధను కలిగజేస్తుంది, నిరుత్సాహంగా ఉంటారు. సెకండ్ ఏంటంటే పర్సిస్టెంట్ డిప్రెషన్ అంటే ఇది దీర్ఘకాలమే, చాలా ఇయర్స్ ఉంటుంది కానీ చాలా తక్కువ తీవ్రత ఉన్నది, అంటే దీని ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ బైపోలర్ డిజార్డర్. ఇది మూడ్ స్వింగ్స్తో మీద ఆధారపడి ఉంటుంది, అంటే చాలా హైగా చాలా లోగా ఫీల్ అవుతారు అన్నట్టు. నెక్స్ట్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఇది డెలివరీ అయ్యాక ఉమెన్స్లో వచ్చే డిప్రెషన్. ఫిఫ్త్ వన్ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటే కొన్ని పర్టికులర్ సీజన్లో మాత్రమే వచ్చే డిప్రెషన్ అన్నట్టు, మేజర్గా చలికాలంలో అంటే వింటర్ సీజన్లో వచ్చే ప్రాబ్లం అన్నట్టు ఇది. అసలు దీనితో ఎంతమంది సఫర్ అవుతున్నారు? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2023 నివేదిక ప్రకారం వరల్డ్ వైడ్ సుమారు 280 మిలియన్ల మందికి పైగా పీపుల్ డిప్రెషన్తో సఫర్ అవుతున్నారు. దీనికి ఈ ఏజ్ ఆ ఏజ్ అని సంబంధమే లేదండి. ఇండియాలో సుమారు 5% పీపుల్ డిప్రెషన్తో సఫర్ అవుతున్నారు. ఈ సమస్య మరి మేల్లో ఎక్కువగా ఉంటుందా, ఉమెన్లో ఎక్కువగా ఉంటుందా అంటే ఉమెన్కి మేల్ కంటే డబల్ రేషియోలో ఎఫెక్ట్ ఉంటుందండి. పీరియడ్స్ టైంలో, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్, సొసైటీ ప్రాబ్లం, వాటి ప్రెషర్స్, హోంవర్క్ ప్రెషర్స్, ప్రొఫెషనల్ స్ట్రెస్, ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల డబల్ పర్సంటేజ్లో బాధపడుతూ ఉంటారు. మరి దీని ఎఫెక్ట్ రిలేషన్స్ పైన ఎలా ఉంటుంది? రిలేషన్స్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్, న్యాచురల్గా రిలేషన్షిప్స్ అనేవి బ్రేక్ అవుతాయి, అనుమానాలు, అపోహలు, కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా ప్రేరేపిస్తాయి. అసలు న్యూట్రిషన్కి డిప్రెషన్కి సంబంధం ఏంటి? న్యూట్రిషన్ మరియు డిప్రెషన్ మధ్య చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుందండి. అంటే మన బాడీని హెల్తీగా ఉంచే విధంగా మనకు ఫుడ్ ఎలా అవసరం పడుతుందో, సేమ్ వే మన బ్రెయిన్ హెల్తీగా వర్క్ చేయాలంటే సరైన న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా అవసరం. మనం తీసుకునే ఫుడ్ బ్రెయిన్లో కెమికల్స్ను అంటే 3 కెమికల్స్ను ప్రొడ్యూస్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ కెమికల్స్ వల్లే మన ఆలోచనలు రిలాక్స్గా, పీస్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎలా అంటే సరిగ్గా తినకపోతే ఇప్పుడు బాడీలో సెరటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా మనకి నిరుత్సాహం, అలసట, నిరాశ వంటివి ఎక్కువ కలుగుతాయి. దీనివల్ల డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. ఓకే, మనం డిప్రెషన్ గురించి అర్థం చేసుకున్నాం కదా. మరి దీనికి న్యూట్రిషన్ ఎలా హెల్ప్ అవుతుంది? సో దీనికి ఒమేగా 3 అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి బ్రెయిన్ హెల్త్కి చాలా అవసరం. మూడ్ స్వింగ్స్ లేకుండా స్టేబుల్గా ఉంచుతాయి. ఇవి సాల్మాన్ ఫిషెస్లో, మకరెలా, ట్యూనా ఫిషెస్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇలా వీటిలలో మనకు ఒమేగా 3 దొరుకుతుంది. నెక్స్ట్ బి విటమిన్, B6, B12, ఇవి బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్లు అంటే
మెసేజ్ పంపే కెమికల్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి అవసరం పడతాయి అన్నట్టు. వీటిలో లోపం ఉంటే డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా నాన్ వెజ్లో ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. నాన్ వెజ్ ఫుడ్స్లో చికెన్, మటన్, అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో, ఎగ్స్లో, సాల్మోన్ ఫిష్, మిల్క్ ప్రొడక్ట్స్లో కూడా ఇవి దొరుకుతాయి. థర్డ్ వన్ విటమిన్ డి. ఇది ఒక 3 మాడ్యులేటర్. అంటే ఇది తక్కువైతే డిప్రెషన్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సన్ రైజ్ ద్వారా, సప్లిమెంట్స్ ద్వారా దీన్ని విటమిన్ డిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ మ్యాగ్నీషియం, జింక్. పీస్ఫుల్గా ఉండడానికి, మంచి నిద్రపోవడానికి, స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ మెగ్నీషియం అనేది చాలా అవసరం. ఈ మెగ్నీషియం ఎక్కడెక్కడ ఉంటుందంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో, బనానాలో, డార్క్ చాక్లెట్లో, మిల్క్ ప్రొడక్ట్స్లో ఇలా మెగ్నీషియం అవైలబుల్ ఉంటుంది. జింక్ అనేది నాన్ వెజ్ ఫుడ్స్, చికెన్, మటన్, ఎగ్స్, ఫిషెస్, బాదామ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, మష్రూమ్స్ ఇలా వీటిలలో జింక్ దొరుకుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ బాడీకే కాకుండా బ్రెయిన్కి, ఎమోషన్స్ కూడా పనిచేస్తుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ ఈక్వల్ హెల్తీ బ్రెయిన్ ఈక్వల్ స్ట్రాంగ్ మైండ్ ఈక్వల్ డిప్రెషన్ ప్రొటెక్షన్. మంచి ఆహారం ఈక్వల్ మంచి ఆలోచనలు ఈక్వల్ మంచి జీవితం. ఎవరైనా సరే ప్రశాంతమైన జీవితం, హ్యాపీ లైఫ్ గడపాలని కోరుకుంటాం కదా. సో దానికి న్యూట్రిషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దీని గురించి ఇంకా డౌట్స్ ఉంటే మీరు కోచెస్ని కాంటాక్ట్ చేస్తే న్యూట్రిషన్ ఫుడ్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఐ హోప్ I added some value to you. Thank you.